కిష్టారెడ్డిపేట పటేల్గూడలో హైడ్రా బుల్డోజర్లు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించి 31 విల్లాలు కట్టారు. బీఆర్ఎస్ నేతకు చెందిన 31 అక్రమ విల్లాలను నేలమట్టం చేశారు. ఆ దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అలాగే పటేల్గూడలో సర్వే నెంబర్ 12లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి అవే. పటేల్గూడలో అక్రమ నిర్మాణాలు వరుసగా ఇళ్లను నిర్మించారు, వాటన్నిటిని కూల్చివేశారు. కోర్టులో స్టే ఉండగా ఎలా కూలుస్తారు అంటూ వాటి యజమానులు ప్రశ్నిస్తున్నారు. చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ ఇటువైపు కూడా ఉన్నాయి. మొత్తం అక్కడ ఉన్న నిర్మాణాలన్నింటినీ అక్రమ నిర్మాణాలు అంటూ ప్రభుత్వ స్థలాలలో నిర్మించిన నిర్మాణాలంటూ కూల్చివేశారు. అంతేకాదు ఆ ఇళ్ల చివరన కూల్చివేయని మరో ఇల్లు కూడా మనకి కనిపిస్తోంది. అయితే ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ ఇంటిని కూల్చలేదు, కానీ ఆ ఇంట్లో ఉన్న సామాన్లను ఒక లారీలోకి ఎక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంటిని కూడా కూల్చివేసే అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి. ఈ ఇంటిని కూల్చలేదు, ఆ ఇంట్లో ఉన్న సామానన్నిటిని లారీలోకి ఎక్కిస్తున్నారు. అంటే ఈ ఇంట్లోకి వాళ్ళు వచ్చారు. మరి జనరల్గా ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇంటిని కూలగొట్టము, వాళ్ళకి ఏదైనా పునరావాసం కల్పించిన తర్వాతే చూస్తామని అంటున్నారు. కానీ ఆ ఇంటిని ఖాళీ చేయిస్తున్నారు. మరి ఎందుకు ఖాళీ చేస్తున్నారు అన్నది కూడా తెలియాల్సి ఉంది. మిగిలిన ఇళ్లలోకి ఇంకా ఎవరు కూడా గృహప్రవేశాలు చేయలేదు, ఆ ఇళ్లలోకి ఎవరు రాలేదని తెలుస్తోంది. అందుకే ఆ ఇంటిని కూలగొట్టేశారు. కానీ ఈ ఇంటిని ఖాళీ చేయించి మరి ఇప్పుడు కూలగొడుతూ ఉన్నారు. కానీ ఎవరైనా నివాసం ఉంటున్న ఇళ్ళు అయితే వాటిని కూలగొట్టము, ఫస్ట్ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న వాటిని అయితే కూలగొడతామని చెప్పారు. కానీ ఇప్పుడు మరో ఒక ఇంటిలో ఉన్న సామాన్లన్నీ లారీలోకి ఎక్కిస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి ఇప్పుడు ఆ ఇంటిని కూలగొట్టబోతున్నారు. పోలీసు అధికారులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదం కూడా చేశారు. కానీ ఎవరిని లెక్క చేయకుండా పని ఫినిష్ చేసింది హైడ్రా. కిష్టారెడ్డిపేటలో పలు అక్రమ బిల్డింగ్లను కూడా నేలమట్టం చేశారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మహేష్, ఈ కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వీటన్నిటినీ కూడా కూల్చివేశారు. అయితే ఎవరైతే నివాసం ఉంటూ ఉన్నారో ఆ ఇంటిని కూల్చమని చెప్పారు. ఇప్పుడు ఒక ఇంట్లో సామానును లారీలోకి ఎక్కిస్తున్నారు, ఆ ఇంటిని ఇప్పుడు కూల్చబోతున్నారా? సంగారెడ్డి జిల్లాలో నిన్నటి రోజు నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా ఈ యొక్క హైడ్రా కూల్చివేతలు కలకలం చెప్తుందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 3 అపార్ట్మెంట్లు, 5 ఫ్లోర్లు ఉన్నటువంటి 3 అపార్ట్మెంట్లతో పాటు విల్లాలకు సంబంధించి 31 విల్లాలలో 25 విల్లాలను కూడా కూల్చివేసిన సంఘటన చూడొచ్చు. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు ఇప్పటికే దాదాపు హైడ్రా అధికారులు, ఇటు పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ముగ్గురు కూడా ఇక త్రికోణం ద్వారాగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి విల్లాల్లో ఉన్నటువంటి బయటికి వెళ్లి పంపించే పరిస్థితి ఉంది. ఇంకా మిగతా విల్లాలను కూడా కూల్చడానికి హైడ్రా అధికారులు సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కూర్చోయిన బాధితులు మాత్రం అక్కడ చుట్టుపక్కల పరిసరాలు తిరుగుకుంటూ మాకు కూలిపోయినాయి, మాకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే మాకు ముందు సమాచారం లేకుండా ఇటువంటి కూల్చడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే మాకు సంబంధించిన నోటీసులు ఉన్నా కూడా కూల్చివేత ఏంటి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఉన్నత అధికారులతో కూడా లొల్లి చేస్తున్న పరిస్థితులే ఉన్నాయి అక్కడ. అంటే ఏది ఏమైనప్పటికీ అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడాన్ని తీవ్రంగా ఈ యొక్క బాధితులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రవి, అంటే పటేల్ నగర్ లో నివాసం ఉంటున్న వాళ్లను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి కూలగొట్టారా, లేకపోతే ఇంకా ఇంట్లోకి ఎవరు రాని ఇళ్లను సగం నిర్మాణాల్లో ఉన్నవి కానీ లేదంటే ఎవరు రాకుండా ఖాళీగా ఉన్న ఇళ్లను కూలగొట్టారా? అంటే విల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే 31 విల్లాల్లో ఇప్పుడు ప్రస్తుతం 4 విల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మిగతా విల్లాల్లో ఎవరు రాని పరిస్థితి ఉంది. అంటే ఉన్నట్టు వారిని మాత్రం వారికి ముందే సమాచారం నుంచి ఒక రోజు ముందు సమాచారం నుంచి బయటికి పంపేయడం జరిగింది. ఆ విల్లాల్లో ఉన్నటువంటి వారిని తొలగించడం, మిగతా 6 విల్లాల్లో ఉన్నటువంటి వారిని ఇంకా తొలగించలేదు. ఎందుకంటే వారు అదే నివాసం ఉంటూ వాళ్ళు ముందుకెళ్లడం జరిగింది. అంటే ఈ విల్లాల్లో ఉన్నటువంటి 25 మంది విల్లాలు మాత్రమే తొలగించారు. మిగతా వారికి కాచనిచ్చి మరి ఈ రోజా రేపా అనేది ఏంది అనేది పరిస్థితి మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అధికారుల యొక్క ఒత్తిడి వల్ల క్లారిటీ కావాలి. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం, ఉపేక్షించేది లేదని చెప్పారు. కానీ ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళని ఇమీడియట్ గా ఖాళీ చేయించాం, రోడ్డున పడేయమో అని అన్నారు. సో నివాసం ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించి కూలగొడుతున్న ఘటనలు ఏమన్నా చోటు చేసుకున్నాయా? ఖచ్చితంగా ఈ రోజు మాత్రం
పోలీసు అధికారులు కావచ్చు, ఉన్నత అధికారులు, హైడ్రాకు సంబంధించిన అధికారులు ఇప్పటికీ సమాచారం ఇచ్చి బయటకు పంపించే పరిస్థితి ఉంది. వారిని ఈ రోజు నైట్ వరకు కూడా కూల్చే అవకాశం ఉందని చెప్పి మనకు ఉన్నత అధికారుల సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి పక్కకున్నటువంటి విల్లాలను కూలగొట్టారు, మాయి కూడా కూలగొడతారు ఖచ్చితంగా అని చెప్పి ఎటువంటి నోటీసులను కూడా బేఖాతరు చేయకుండా ఈ యొక్క విల్లాలను కూలగొట్టడాన్ని తీవ్రంగా సపోర్ట్. ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ యొక్క అధికారులతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారితో గొడవ పడే పరిస్థితి ఉంది. గొడవ పడ్డా కూడా మేము ఊపుకునే లేదు, ఖచ్చితంగా ఈ యొక్క తొలగించే పరిస్థితి ఉందని సంజాయించి పోలీసులు, సంబంధించిన హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా అంటే కూలగొట్టే అవకాశం. ఎందుకంటే గతంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ యొక్క పటేల్ కూడా కావచ్చు, కిషారెడ్డిపేట కూడా ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోకి ఒక 15 రోజులకు కలుపుకోవడం. గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క కిషారెడ్డిపేట, పల్లేరు కూడా సంబంధించిన ఈ యొక్క గ్రామాలు మొన్నటి వరకే 15 రోజుల క్రితం మున్సిపాలిటీలో కలవడం జరిగింది. గతంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ కావచ్చు, గ్రామ సెక్రటరీ కావచ్చు, వీళ్ళు ఇచ్చిన ఇష్టారీతిగా ఇచ్చినటువంటి పర్మిషన్లోనే ఇటువంటి ఒక జరిగినాయని చెప్పి మనకు వాస్తవంగా తెలుస్తుంది. ఏది ఏమైనా మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి అధికారులు మాత్రం ఖచ్చితంగా వారిపై కోటా చూపిస్తున్నారని చెప్పచ్చు. రోహిత్. రైట్ మహేష్, హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొరడా జలిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేలగూడలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటిది కిష్టారెడ్డిపేటలో బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేస్తున్నారు. 2 పటేలగూడలో విల్లాలను కూల్చివేశారు, నేలమట్టం చేశారు. మరొక విల్లాలో వాళ్ళ ఇంట్లోకి వచ్చేసారు, నివాసం ఉంటున్నారు. అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను ఖాళీ చేస్తున్నారు. సామాన్ అంతా కూడా లారీలోకి ఎక్కిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ఇంటిని ఖాళీ చేయించి మరి ఇప్పుడు పటేలగూడలో ఇళ్లను కూలగొడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ ఇంటి యజమానులు, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోర్టులో ఈ కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొడుతున్నారు. పైగా నివాసం ఉంటున్న ఇళ్లను కూలగొట్టము, వాళ్ళని రోడ్డున పడేయమని చెప్పి ఇప్పుడు ఖాళీ చేయించి మరీ కూలగొడుతున్నారు. నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయించి మరీ కూలగొడుతున్నారు అని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కిష్టారెడ్డిపేటలో బహుళ అంతస్తుల భవనాలను ఏ విధంగా నేలమట్టం చేస్తున్నారో మనం చూడొచ్చు. ఒక హాస్పిటల్ బిల్డింగ్ను కూడా నేలమట్టం చేశారు, అది ఖాళీ చేయించి. కిష్టారెడ్డిపేటలో నిన్న 3 బహుళ అంతస్తుల భవనాలను, ఒకటి నిర్మాణంలో ఉంది, మిగిలిన 2 నిర్మాణం పూర్తయ్యాయి. అందులో హాస్పిటల్కి ఒకరు రెంట్కి తీసుకుని 15 రోజుల క్రితం హాస్పిటల్ని ప్రారంభించారు. అది కూడా కూలగొడతారేమనే భయంతో హడావుడిగా హాస్పిటల్ని ప్రారంభించారు, దాన్ని కూలగొట్టేశారు. కానీ పటేలగూడలో నివాసం ఉంటున్న ఇళ్లను కూడా కూలగొట్టారు అని లబోదిబోమంటున్నారు బాధితులు ఏమన్నారు ఒకసారి విందాం. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా దీని గురించి మాట్లాడారు, మాధవరం కృష్ణారావు కూడా మాట్లాడారు. ఒకసారి మాధవరం కృష్ణారావు ఏం మాట్లాడారు, బాధితులు ఏం మాట్లాడారో చూద్దాం. ఇంకా శాంక్షన్ ఉందన్న ఎస్టీపీ వర్క్ స్టార్ట్ చేసాగానే మళ్ళా కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. మీరు పట్టదారులకు ఏం జవాబు చెప్పగలుగుతారు, న్యాయస్థానానికి ఏం చెప్తారు? న్యాయస్థానం ఉంది, న్యాయస్థానానికి ఏం చెప్తారు? మీరు డైరెక్ట్ మీకు ఇస్తాను, పంపిస్తాను కాబట్టి మీకు ఇచ్చి రాలండి. మీరు వచ్చిర్రు నిన్న, మీ ఉద్దేశం మంచి ఉద్దేశం ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ అందులో ఉన్నటువంటి కిరాయి తీసుకున్న వాళ్ళకు కనీసం ఒక 2 గంటలు 4 గంటలు టైం ఇవ్వండి, మేము ఉన్నటువంటి సామాన్లను బయట తీసుకుంటామంటే కూడా నిరుపేదలు నిన్న ఎంత ఇబ్బంది పెట్టారనేటువంటిది మీ అన్ని టీవీలలో చూశారు. అంత అవసరమేమని, అంత కొంపలు మునిగేది ఏముందని 10 రోజులు టైం ఇవ్వండి, ఒక 15 రోజులు టైం ఇవ్వండి. కిరాయి ఉన్నట్టుంటే కిరాయి ఉన్నటువంటి వాళ్ళందరినీ కాల్ చేపించే ప్రయత్నం చేయండి. ఎవరైతే కిరాయికి ఇచ్చిందో వాళ్ళని యాక్షన్ తీసుకొని కావాలంటే. అంతేగాని నిరుపేదలు ఏడుస్తుంటే, గర్భిణీ స్త్రీ ఉంటే బయటికి వెళ్ళి కొట్టవలసినంత అవసరం ఏముంది? మీరు సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు ఎవరు కూడా పండుకోవట్లేదు మీ భయానికి, ఎవరి మీద ఏ టైంలో ఏమి తీసుకొస్తారో అని. స్పష్టంగా శాసనసభ పెట్టండి, అసెంబ్లీ పెట్టండి, ప్రతిపక్షాలతో చర్చ జరపండి. అసెంబ్లీలో ఈ చెరువు ఇంత విస్తరణ ఉంది, ఈ చెరువు ఈ సంవత్సరంలో కబ్జాలైనాయి మాట్లాడితే గత 10 సంవత్సరాలే మాట్లాడుతున్నారు తప్ప ఎన్ని చెర్లు, హైదరాబాద్ చెర్లు ఎన్ని చెర్లు ఉన్నాయి? అసలు నాకు తెలిసిన మటుకు 600 చెర్లు ఉన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి చెర్లు 180, 170 మరి కడమ ఏ ఆయంలో జరిగిపోయినాయి? ఎవరు చేసిరి పాపము? ఏ పార్టీలు చేసిరి పాపము? నిరుపేదలను పొట్టగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇది మంచిది కాదు. నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున, మరి పట్టాదారులకు మీరు టీడీఆర్ ఇచ్చి
తీసుకొని డెవలప్ చేయండి, బాగుంటుంది. నష్టపరిహారం ఇవ్వండి, ఇచ్చి తీసుకోండి. ఎక్కడైతే నిజంగా సిక్కం ల్యాండ్ ఉన్నటువంటి ఉందో, ఏదైతే కాజకుంట అంటుంది ఇక్కడనే పక్కకి 8 ఎకరాల 37 గుంటలు ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అంటే అలా నేను దానికి వాటర్ వర్క్స్కి ఇచ్చాను. అలా 2 జడ్జీలు ఉన్నాయి. అలా ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడు రిటైర్ అయి ఉండొచ్చు, 1 ఇయర్ రిటైర్ అయి ఉండొచ్చు. వాళ్ళ 2 ఉన్నాయి. అలా వాళ్ళు కొనుక్కున్నారు. పాపం వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళని కబ్జా పెట్టలే. వాళ్ళు మాట్లాడితే కబ్జాదారులకు గురి అని పెడతారు. కబ్జాదారులు కారాలి, కొనుక్కున్నారు అందరు. అది నేను ఫినిషింగ్ చేయించాను. 8 ఎకరం 30 గుంటలు అట్లే ఉంది ఇప్పటి కూడా. ఈ రకంగా మీరు భయభ్రాంతులు చేస్తున్నారు కమిషనర్ గారు. ఏదో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పటికే నీ మాటలు విని, నీ భయం విని ఇప్పటికే ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. కమిషనర్ గారు, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నీకు. ఏ చెర్ల ఎంత పట్టా ఉంది, ఎంత సికం ఉంది, ఎంత కబ్జాకు గురైందని చెప్పి పబ్లిసిటీ చేయండి, పేపర్ ప్రకటన ఇవ్వండి. డబ్ల్యూసీ వాళ్ళు తీయాలి. ఇప్పుడు రేపు పాములు, కుక్కలు, పందులు జమైపోయి మళ్ళీ హైదరాబాద్ నగరం పాటు ఇమ్మీడియట్ తీయండి. ఎందుకు తీయరు మీరు? వరంగల్ అతను లంబడతను పాపము 1 గంట టైం ఇవ్వండి, మేము మిషన్ తీసుకుంటామంటే వాళ్ళ పక్క నొక్కేసి వాళ్ళని చేసి. అదేవిధంగా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందంటే వాళ్ళ పైన నొక్కేసి, వాళ్ళు 2 గంటల టైం అంటే వాళ్ళని నొక్కేసి. అంత అవసరము ఏముండే? అంత కొంపలు మునిగేది ఏముంది? మీరు ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్తున్న కమిషనర్ గారు, మీరు ఆలోచన చేయండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. ఇటువంటి ఉసురు మంచిది కాదు. నిరుపేదలను కాపాడే ప్రయత్నం చేయండి, మంచి పని చేయండి. మీరు చెరువులు తీస్తున్నారు, చెరువులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకు ఉన్న పట్టాదారులకు నష్టపరిహారం ఇవ్వండి. ఇమ్మీడియట్గా టేకప్ చేయండి. హెచ్ఎండిఏకో జిహెచ్ఎంసీకో ఇమ్మీడియట్గా డెవలప్మెంట్కి ఆర్డర్ చేయండి. మంచి పని చేసి ఆలోచన చేయండి. మీరు వచ్చి గులవటే చనిపోతున్న చెత్త తీయాలి. ఇప్పుడు ఆలోచన ఏంటి మీది? ఇష్టానుసారంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీరు అన్ని కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అది కూడా సాటర్డే సండే ప్రోగ్రాం పెట్టుకోవడం, 450 మంది పోలీసులను తీసుకురావడం, ఒక 100 మంది నీకు ఎస్కార్ట్ అలాగా చీఫ్ మినిస్టర్కి ఉండగానే ఎస్కార్ట్ పెట్టుకోవడం, ఇది మంచిది కాదు. నేను కమిషనర్గా చెప్తా ఉన్నాను. మరి హైకోర్టు ఆర్డర్కి సమానం ఏం చెప్తారు మీరు? హైకోర్టు ఆర్డర్ ఉన్నది, నిన్న హైకోర్టు ఆర్డర్ మీరు కొట్టారు. నిన్న జిల్లా కోర్టు ఇచ్చింది, జిల్లా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరు హైకోర్టు అలా ఇచ్చింది, జిల్లా కోర్టు అలా ఇచ్చింది. దీనికి సమానం చెప్పి మీరు నిజంగా మీది కాదు, మా గవర్నమెంట్ ల్యాండే అని నిర్ధారించి ఎంఆర్ఓను, ఆర్డీఓను, కలెక్టర్తో కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ చెర్ల ఎంత పట్టా ఉండే ఎంత ఉండే చూసుకున్న తర్వాత ప్రయత్నం చేయండి. ఇష్టం వచ్చినట్టుగా భయభ్రాంతులు చేసేసి ఏదో కబ్జాలు అయిపోయినాయి మొత్తం వీళ్ళు వచ్చే ఉద్ధరిస్తామని మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ మేమేం పనే చేయలేనట్టుగా హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చెర్లు కాపాడాం, అన్ని ఫినిషింగ్లు వేసాం. మీ పాటలు పోతారు, ఆ పాటలు పోతారు, ఈ పాటలు కంప్లైంట్ ఇస్తారు. దానికి ఉన్నటువంటి సమస్య అంతా ఒక ఎంఆర్ఓ నడుతూనేమో 30 ఎకరాలు అంటాడు, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నడుతూనేమో 25 ఎకరాలు అంటాడు. మీకే క్లారిటీ లేదు ఇలా ఆఫీసర్లా. అసలు ఏ చెరువు ఎంత ఉందనేది మీరు నిర్ధారించండి, పట్టాదారులకు న్యాయం చేయండి, తీసుకొని ఎక్వైరీ చేయండి. ఎఫ్టీఎల్లో ఎట్టిపల్లా కన్సెస్ కానీ వీలు లేదు, అది మాకు కూడా తెలుసు. కానీ మీరు వాళ్ళకి నష్టపరిహారం కట్టించి ఆ పట్టాలాండ్ని తీసుకొని మీరు దాన్ని ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా सर 10 इयर्स किया, अभी 5 इयर्स इधर हो गया। मलिक ट्रेडिंग डिमोलेशन। तुम्हारा नाम क्या है? सुभाष साहनी। हाँ, आप कहाँ से सर? यूपी से। कितने साल से काम कर रहे हैं? 15 इयर्स। आप आज सुबह से कब से कर रहे हैं? सुबह 10, 9, 9:30 बजे से। कितने बिल्डिंग यहाँ पर करे? 3 बिल्डिंग। कैसे लगा आपको? सर मेरे को अच्छा है, कुछ भी दिक्कत नहीं है, हम क्योंकि हमारे काम करते करते एक्सपीरियंस हो गया। हाँ,